ఈ వీడియోలో ఎందుకు సడన్ గా 2000 నోట్లు బ్యాన్ చేశారో చెప్పబోతున్నాను. అంతేకాకుండా డి చైతన్య మాస్టర్ ఇన్సిడెంట్ లో అసలు తప్పెవరిది, మనం మొత్తం వింటున్నది నిజమో కాదో కూడా చెప్పబోతున్నా. అండ్ మనుషులు బట్టలు ఎప్పటి నుంచి వేసుకోవడం స్టార్ట్ చేశారో కూడా చెప్పబోతున్నా. ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. మనం బట్టలు వేసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాం? చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేసాం. పిచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఓహ్, ఏదోకి ఇలా అర్థమైందా? నేను అనేది ఏంటంటే అసలుకి మనుషులు ఎప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కాదు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. జనరల్ గా యానిమల్స్ అన్నిటికీ ఫర్ ఉంటుంది, కానీ మోస్ట్లీ మనుషులకైతే ఉండదు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం బట్టలు వేసుకుంటాం. ఎవల్యూషన్ లో మనకు అవి హెల్ప్ చేసినా కూడా ఎందుకు ఈ ఒక్కదాని కోసం మాత్రమే మనం వేరే వాటి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది? అండ్ మన బాడీ నుండి ఫర్ పోవడానికి రీజన్ చాలా కాలం వరకు మనకు తెలియదు. జనరల్ గా అయితే ఫర్ ఉన్న అన్ని కూడా మ్యామల్స్ గా ఉండడానికి రీజన్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. బట్ మిగతా మ్యామల్స్ లో కూడా కొన్ని వాటికి ఫర్ పోయింది. దానికి ఎగ్జాంపుల్ వేల్స్ అండ్ వాల్రసెస్ అయితే వాటిని స్పీడ్ ని పెంచడానికి ఫర్ ని వదిలేసాయి. ఎలిఫెంట్స్ అండ్ రైనోసరస్ అయితే వాటికి స్పెషల్ అండ్ థిక్ స్కిన్ డెవలప్ అవ్వడానికి ఫర్ తో పని లేకుండా పోయింది. మరి హ్యూమన్ సంగతి ఏంటి? కానీ మన విషయంలోనే క్లారిటీ రాలేదు చాలా సంవత్సరాల పాటు. ఒకప్పుడైతే మనం ఆఫ్రికా రీజియన్ లో ఉన్నప్పుడు అక్కడ హీట్ అక్కర్లేదు అని ఊడిపోయింది అంటారు. బట్ నిజానికి ఫర్ లేకపోతేనే స్కిన్ ఎక్కువ హీట్ తీసుకోవాల్సి వస్తుంది. సో రీజన్ అయితే అది కాదు. వ్యాలిడ్ రీజన్ అయితే మనకి ఫర్ పోవడానికి పేలంట. నేను ఎప్పటి నుంచో అనుకున్నా మన బొచ్చు ఊడిపోవడానికి రీజన్ ఇదేనని. అంత హెయిర్ పెట్టుకుని నువ్వు కూడానా? అంటే నాకు బొచ్చు ఎక్కువే ఉందనుకో. రీజన్ ఏంటంటే ఎవల్యూషన్ లో మనకి ఎక్స్టర్నల్ గా వచ్చే పారాసైట్స్ అండ్ బగ్స్ లాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి హెయిర్లెస్నెస్ పెరిగిందంట. దొరికిన ఫాజిల్స్ ని స్టడీ చేస్తే అందులో 4 లక్షల సంవత్సరాల టైంలో ఉన్న నియాందర్థల్ బాడీలు అప్పటి కోల్డ్ టెంపరేచర్స్ ని హ్యాండిల్ చేసే స్టేజ్ లో లేవని తెలిసింది. మొత్తం వాళ్ళ బాడీలో 80% కవర్ చేసుకోకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరని తెలిసింది. హోమోసేపియన్స్ అంటే మనం 170,000 సంవత్సరాల క్రితం జెనెటికల్ గా హెయిర్ ని వదిలేసి క్లోత్స్ వాడడం స్టార్ట్ చేసామంట. అంటే 170,000 సంవత్సరాల క్రితం నుంచి మనం బట్టలు వాడుతున్నాం ఈ పేల వల్ల. అంటే పారాసైట్స్, బగ్స్ అని కూడా అనుకోవచ్చు. మీరు ఒక ప్లేన్లో వెళ్తున్నారు, సడన్ గా ఒక రాకెట్ వచ్చి మీరు వెళ్తున్న ప్లేన్ ని గుద్దేస్తే అవన్నీ కాదు తీసుకున్నాను చంపే గురు ఒకేసారి అంటే హైపోథిసిస్ చేసి చాలా రోజులైందని. ఫస్ట్ థింగ్, మన వరల్డ్ లో ఉన్న రాకెట్ లాంచ్ ప్యాడ్స్ అన్నిట్లో ఒక రూల్ ని ఫాలో అవుతారు. రాకెట్ లాంచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA కి అండ్ అది లేని కంట్రీస్ అయితే ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. మనకి ఎలా అయితే రోడ్స్ ఉంటాయో ఎయిర్ క్రాఫ్ట్ కూడా సర్టైన్ రూట్స్ ని ఫాలో అవుతూ ఉంటాయి. సో దట్ ఆ రోజు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఆ రాకెట్ లాంచ్ సైట్ నుండి వీలైనంత డిస్టెన్స్ లో ప్లేన్ వెళ్ళాలి అని ఎయిర్ క్రాఫ్ట్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఎయిర్ క్రాఫ్ట్ అన్ని కూడా వాటి రూట్ మ్యాప్స్ ని చేంజ్ చేసుకుంటాయి. ఈ డిస్టెన్స్ ఏమో మైల్స్ లో ఉంటుంది. ఎందుకంటే రాకెట్స్ ఏ టైంలో అయినా సరే ఎలా అయినా సరే మాల్ ఫంక్షన్ జరిగి వేరే డైరెక్షన్ లో వెళ్ళి అలా వంకరలు తిరిగే ఛాన్స్ ఉంది కాబట్టి. అండ్ ఈవెన్ సీ రూట్స్ లో కూడా రాకెట్స్ వెళ్ళే ట్రాజెక్టరీ డైరెక్షన్ లో ఏ బోట్ ని వాడరు, అంటే ఉండదు. సో ఆ జరిగే ఛాన్స్ ఉండదు. బట్ ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తా చూడండి. ఇది ఎయిర్ప్లేన్ నుంచి వెళ్తూ రాకెట్ లాంచ్ షూట్ చేసిన వీడియో. అండ్ కంగారు పడకండి, ఇందులో మనకి దగ్గరగా ఉన్నట్టు చూపించినా కూడా ఆ రెండింటికి మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంది. అది వంకరలు తిరిగినా కూడా ప్లేన్ అంత దూరం అయితే రాదు. మనం పంపే ఓకే గురు, మరి స్పేస్ నుంచి పడతాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? ఈ మధ్య నీకు కూడా బుర్ర పని చేస్తుందిగా. దీనికోసం ఏం చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ వాళ్ళు సెప్టెంబర్ 1972 లిబర్టీ కన్వెన్షన్ అని ఆర్టికల్ 7 ఆఫ్ ది ఔటర్ స్పేస్ ట్రీటీ పెట్టారు. దీనిలో ఏంటంటే ఆ రాకెట్ ని లాంచ్ చేసిన కంట్రీ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ రాకెట్ తిరిగి భూమి మీద పడేటప్పుడు దానివల్ల జరిగే డ్యామేజ్ కి కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఆ కంట్రీని, రాకెట్ లాంచ్ చేసిన కంట్రీని. అండ్ అందరూ అగ్రి సైన్ కూడా చేశారు. కానీ రాకెట్ పడంగానే ఎక్కడ అని అన్ని కంట్రీస్ వచ్చి తీసుకొని డబ్బులు ఇవ్వవు. ఇది ఎఫెక్టివ్ అవ్వాలంటే ఆ రాకెట్ పడిన ఆ డ్యామేజ్ చేయబడిన కంట్రీ ఉంటుంది కదా, ఆ కంట్రీ లిబర్టీ కన్వెన్షన్ ని ఫైల్ చేయాలి. కానీ కంట్రీ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ వల్ల ఇవి ఫైల్ అయితే చేయరు. బట్ ఎయిర్ప్లేన్ లాంటి పెద్ద ఇన్సిడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. ఎందుకంటే తెలిసింది కదా, మళ్ళీ చేయకపోతే కంట్రీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే అలాంటి ఎయిర్ప్లేన్ ఇన్సిడెంట్స్లో అయితే చేస్తున్నారు. ఏ బాబులే లే బాబులే, నిన్నే బాబులే. అయితే ఇలా గురకపెట్టే అలవాటు ఉన్న చాలా మందికి చాలా హెల్త్ డేంజర్స్ ఉన్నాయి. ఈవెన్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి తొందరగా చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కింగ్స్ కాలేజ్ లండన్ సైంటిస్టులు అంటున్నారు. గొరక పెట్టడం అండ్ పెట్టే వాళ్ళ పక్కన పడుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ రిస్క్ ఉన్నాయంట. ఈ గొరక పెట్టడానికి ఎక్కువ మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎపినా OSA ఉంటది. మన నోస్ నుంచి లోపలికి వెళ్లే గాలి అప్పర్ ఎయిర్వేలో పార్షియల్ గా కానీ కంప్లీట్ గా కానీ అబ్స్ట్రక్షన్ ఉంటే గొరక పెడతారు. ఎంత ఎక్కువ అబ్స్ట్రక్షన్ ఉంటే అంత పెద్ద గొరకంట. OSA ఉన్న వాళ్ళకి బ్రెయిన్ కి వెళ్లాల్సినంత బ్లడ్ కూడా వెళ్ళదంట. అండ్ బ్రెయిన్ కి ఉండాల్సిన ఆక్సిజన్ లెవెల్ కూడా ఉండదంట. అండ్ దీని ఎఫెక్ట్ ని చెక్ చేయడానికి కొంతమంది పేషెంట్స్ కి ఎలక్ట్రోఎన్సీఫాలోగ్రఫీ స్కల్ క్యాప్స్ ని వేసి వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీని మానిటర్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే మన బ్రెయిన్ లో షార్ట్ టైం మెమరీని స్టోర్ చేసుకునే పార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందంట.
అండ్ చాలా ఎర్లీ స్టేజెస్లో మనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందంట. ఇది మనం స్లీప్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ రిలాక్సేషన్ కోసం చేస్తుంది. అలా రిలాక్సేషన్ కోసం చూస్తున్నప్పుడు దాన్ని కంటిన్యూస్గా సౌండ్స్ వినపడుతూ అది కూడా పెద్దగా వినపడుతూ ఉంటే కంటిన్యూస్గా సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల హార్ట్ మీద చాలా ఎక్కువ స్ట్రెయిన్ పడి మనకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. కొన్ని కేసెస్లో ఆర్టరీస్ హార్డ్ అయిపోవడం అండ్ స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. సో గురక అలవాటు ఉన్న వాళ్ళకి మెటబాలిజం కూడా స్లో అయిపోయి లావు కూడా చాలా ఈజీగా అవుతారంట. బట్ ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో ఎఫెక్ట్ చూపిస్తాయి, వెంటనే ఎఫెక్ట్ ఏమి చూపించవు. సో వెంటనే కంగారు పడిపోకండి, అలానే నెగ్లెక్ట్ కూడా చేయకండి. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు మన నాలెడ్జ్ మీకు వర్త్ అనిపించింది అనుకో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ని ఆల్ పెట్టుకోండి. అండ్ మన విఆర్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వీడియోకి లైక్స్ అదిరిపోవాలి, ఎక్కువ ఎన్ని కుదిరితే అన్ని లైక్స్ వేయండి. అండ్ మా వాళ్ళు లైక్ చేస్తారు, కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి కుదిరితే. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ చేసుకునే ముందు సెల్ఫ్ రికార్డెడ్ వీడియోని షేర్ చేస్తూ అందులో ఆయన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అండ్ అప్పులు రీపే చేయలేక ఇలా చేస్తున్నానని, జనరల్గా అప్పు తీసుకుంటే రీపే చేసే ఎబిలిటీ ఉండాలని, నాకు ఉంది అనుకున్నా కానీ ఈ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నానని అండ్ చాలా మందికి అపాలజీ చెప్తూ ఫ్యామిలీ మెంబర్స్కి సారీ చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే. బట్ అలా చేయడానికి నిజంగా రీజన్ అప్పులేనా అని డిబేట్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఈ పర్టికులర్ షోలో వాళ్ళు పేమెంట్ ఇవ్వట్లేదు అని, తక్కువ ఇస్తున్నారని అండ్ అతనికి ఏవో అలవాట్లు ఉన్నాయని ఇలాంటివి చాలా చాలా వినబడుతున్నాయి. ఇందులో ప్రతి దానికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇందులో పేమెంట్ ఇవ్వరు అని నమ్మితే రేపు ఎవరైనా డ్యాన్స్ అంటే ప్యాషన్ ఉండి అటు సైడ్ వెళ్తామని ఇంట్లో అడిగితే జనరల్ గానే చాలా మంది ఎంకరేజ్ చేయరు. కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అసలు పేమెంట్ చేయనప్పుడు తగ్గిపోతారు కదా. అండ్ డాన్సర్ అవ్వాలి అనుకునే వాళ్ళలో ఒక తెలియని భయాన్ని క్రియేట్ చేస్తారు. అలా జరగకూడదు. అండ్ ఒకవేళ అవన్నీ నిజాలైతే డాన్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి చేయాలి. సో అందుకే ఇప్పుడు చెప్పేది అవసరం. ఫస్ట్ ఆ షోలో ఇచ్చే పేమెంట్స్ ఇది అని అఫీషియల్ గా డీ వాళ్ళు ఎక్కడ రివీల్ చేయలేదు అండ్ ఇంత ఇస్తారని కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకు చెప్తా, అక్కడ పేమెంట్ సిస్టమ్ ఎలా వర్క్ అవుద్దని కొంతమంది మాస్టర్స్ చెప్పింది. అయితే వాళ్ళు ఎంత లేదన్నా ఒక కొరియోగ్రాఫర్కి, సీనియర్ కొరియోగ్రాఫర్కి ఒక పేమెంట్ ఉంటుంది, మధ్యలో ఉన్నవాడికి ఒక పేమెంట్ ఉంటుంది, అప్కమింగ్ అప్పుడే వచ్చిన వాడికి ఒక పేమెంట్ ఉంటుంది. డీ వాళ్ళు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తామని ముందే ఫ్యూ ఇయర్స్కి అగ్రిమెంట్ చేసుకుంటారు. అండ్ అగ్రిమెంట్ అయిపోయాక మళ్ళీ రెన్యువల్కి తగ్గించడమో పెంచడమో అని పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అక్కడ చేసే యాక్టింగ్ కూడా ఎంత బడ్జెట్ ఇస్తామని ముందే మాట్లాడుకుంటారంట. సో ఒక మాస్టర్ ఇచ్చిన బడ్జెట్లో చేస్తేనే మొత్తం ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. బట్ డీ అనేది అందరికీ వచ్చే ఛాన్స్ కాదు. అది వచ్చినప్పుడు కరెక్ట్గా యూస్ చేసుకుంటే జానీ మాస్టరు, శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ యూస్ చేసుకునేటప్పుడు బెస్ట్ ఇవ్వడం కోసం, కాంపిటీషన్ లో సర్వైవ్ అయ్యి నిలబడడం కోసం కొంతమంది ఇచ్చిన బడ్జెట్ కి వాళ్ళ ఓన్ మనీని కూడా యాడ్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బట్ అలానే ఎంతైనా ఖర్చు పెట్టడానికి డాన్స్ అంటే డాన్స్ చేసే వాళ్ళకి, కొరియోగ్రాఫర్ కి ప్యాషన్ అయ్యి ఉండొచ్చు కానీ మేనేజ్మెంట్ కి కాదు కదా. బట్ డాన్సర్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ చేసింది ఆ మేనేజ్మెంట్. సో వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుని బడ్జెట్ అలొకేట్ చేస్తారు, రెమ్యూనరేషన్ అలొకేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ పర్సన్ అది వ్యారీ అయ్యిద్ది. అంటే కొంతమంది వల్ల షో రేటింగ్స్ పెరుగుతాయి, అలాంటి వాళ్ళకి బడ్జెట్ అండ్ రెమ్యూనరేషన్ కొంచెం పెంచుతారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రెమ్యూనరేషన్ ఉంటుంది కాబట్టి క్లాషెస్ అవ్వకుండా వీళ్ళకి అందిస్తున్నామని బయటకి రివీల్ చేయరు. డీ ఒకటే కాదు, రిమైనింగ్ టీవీ షోస్ లో కూడా సేమే. బట్ అందరికీ సేమ్ ఉండాలంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టం కాబట్టి వాళ్ళ బడ్జెట్ లో చెప్తే మేనేజ్మెంట్ అండ్ మాస్టర్ బోత్ సేఫ్. సో ఈ వేళ ఆయన ఎక్కువ ఖర్చులు పెట్టినా కూడా ఆయన రీపే చేయలేనంత అయితే అవ్వవు. సో అప్కమింగ్ లో ఎవరైనా రావాలి అనుకుంటే ఇలా ఒక షోలో వచ్చేమని జస్ట్ మీకు సపోర్ట్ అంతే. ఓన్లీ దాని మీదే లక్షలు సంపాదిస్తామంటే అన్ని కేసెస్ లో అది వర్క్ అవ్వదు. అండ్ మంత్ లో 10 days ఆ షో కష్టపడినా రిమైనింగ్ 20 days బయటకు వచ్చే ఈవెంట్స్ అండ్ వేరే ఛానల్స్ లో గెస్ట్ అపీరెన్స్ లాంటి వాటి వల్ల కూడా ఇన్కమ్ వస్తుంది. సో సింపుల్, ఒక వే ఆఫ్ ఇన్కమ్ మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ వేస్ లో సెట్ చేసుకుంటేనే బాగుంటది. అండ్ చైతన్య మాస్టర్ గారు కూడా ఇలా మల్టిపుల్ వేస్ లో ఎర్న్ చేసిన వాళ్ళే. నేను అక్కడ విన్నాను, ఇక్కడ విన్నాను, ఈ అలవాటు అయి ఉంటుంది, ఇలా అయి ఉంటుంది, ఇంత డబ్బు ఖర్చు లైక్ ఇలా ఖర్చు పెట్టింటాడు. అదే ఎవరు కొంతమంది ఎచ్చులకు పోకండి, మీ లిమిట్స్ లో ఉండండి. బ్రదర్స్ యూనో తన లైఫ్ లో ఎందుకు అలా డిసిషన్ తీసుకుంటే ఎవరికి తెలియదు. అంటే మీకైతే ఫోన్ చేసి చెప్పలేదు కదా నేను ఇలా అయింది అని. అండ్ ఆయనకి ఎలాంటి అలవాట్లు లేవని ఆయనతో క్లోజ్ గా ఉండేవాళ్ళు చెప్తున్నారు. అండ్ ఆయనకి ప్యాకాట్ అలవాట్లు లాంటివి ఉన్నాయని ఆయన గురించి తెలియకుండా జస్ట్ పాపులర్ అవ్వడానికి టీవీ ముందుకు వచ్చి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏమై ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా చెప్పడానికి ఏ మనిషి లేడు మన మధ్యలో. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా ఇది నిజంగా అతను అలాంటి వేరే అలవాట్ల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని ప్రూవ్ చేసే సిచ్యువేషన్ లో లేరు. కానీ ఆయన వేరే అలవాట్ల వల్ల నేను అనుకోవట్లేదు. అయితే రీజన్ ఏమై ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ది అంటే ఇలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కేసెస్లో సర్కమ్స్టెన్షియల్ ఛాలెంజెస్, అంటే ఏదైనా ఒక మూమెంట్ చాలు వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ థాట్స్ రావడానికి. అండ్ ఇలాంటి థాట్స్ రావడం స్టార్ట్ అయ్యాక వాటి నుంచి బయటపడడానికి మారల్ సపోర్ట్ చాలా అవసరం. బట్ బయటికి ఎవరు చెప్పరు. బట్ అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఎక్కువ అంట. అండ్ హాస్టన్ వాళ్ళ స్టడీలో తెలిసింది ఏంటంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ థాట్స్ అంట 24% మెంబర్స్కి less than 5 minutes లో, 24%కి 5 to 19 minutes లో, 23%కి 20 minutes to 1 hour, 16%కి 2 to 8 hours ఉంటుందంట. అండ్ ఓన్లీ 13%కి 1 day అబోవ్ ఉంటుందంట. సో ఒక లో మూమెంట్ ని ఓవర్కమ్ చేయగలిగితే చాలు. బట్ ఆలోచించండి,
ఆ ఫ్యూ మినిట్ అగ్రెసివ్ థాట్స్లో డిసిషన్ తీసుకున్నప్పుడు ఈ జన్మకి ఇంకే చాలు తర్వాత జన్మలో చూసుకుందాం అనుకుంటే ఈ పేరెంట్స్ మళ్ళీ నీకు నెక్స్ట్ జన్మలో దొరకరు, ఈ ఫ్రెండ్స్ దొరకరు, వాళ్ళకి కానీ మనకు కానీ ఉన్నది ఇది ఒకటే లైఫ్. సో దీని మధ్యలో ఎండ్ చేసేసి మీరు కామ్ అయిపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ ఇంకో 40-50 సంవత్సరాలు చీకట్లు నెట్టడం కన్నా పెద్ద పాపం ఇంకోటి ఉండదు. చైతన్య గారు అప్పుల బాధతో చనిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఆ బాధకి ఆయన లేరనే బాధ కూడా కలిపి ఆ ఫ్యామిలీ ఆ బాధనంతా మొయ్యాలి కదా. సో ఆలోచించండి, అక్కడ వరకు చనిపోయే వరకు వెళ్ళే ధైర్యం ఉన్న వాళ్ళు ఆ ధైర్యంతో లైఫ్ ని ఫేస్ చేయండి. అయినా కానీ ఎక్కడైనా బాగా లోగా ఫీల్ అయ్యే టైం వచ్చినప్పుడు ఇలాంటివి జరగకుండా గూగుల్లో సూసైడ్ ప్రివెన్షన్స్ NGOs చాలా ఉన్నాయి, వాళ్ళతో కాంటాక్ట్ అయితే మీకు మోరల్ సపోర్ట్ ఇస్తారు. సో ఇంట్లో మీకు ఏదైనా బాధ వస్తే ఇంట్లో షేర్ చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారు కదా, వాళ్ళతో అయినా మాట్లాడండి ఇలాంటి థాట్స్ ఏమన్నా ఉంటే గానీ. 2000 నోట్స్ని RBI బ్యాన్ చేసింది. జనం చాలా మంది అసలు ఈ 2000 నోట్ని చాలా నెలవుతుంది చూసి అనుకోండి. నేను ఎప్పటి వరకు దాన్ని టచ్ కూడా చేయలేదు గురు. ఏ గవర్నమెంట్ మీద కోపమా? లేదు, బ్యాంక్ బ్యాలెన్స్లో లోపం. Emotional damage. అండ్ 2016లో డిమానిటైజేషన్ చేయడానికి అయితే గవర్నమెంట్ వాళ్ళు 4 రీజన్స్ చెప్పారు. అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయో చూసి అప్పుడు మనం ఈ 2000 కేసుకు వద్దాం. వాళ్ళు చెప్పిన ఫస్ట్ రీజన్, దేశంలో ఉన్న బ్లాక్ మనీ మొత్తం కూడా హయ్యర్ డినామినేషన్లో ఉంది కాబట్టి సో వాటిని మార్చుకోవాలని చూస్తే వాళ్ళు సచ్చినట్టు బయటికి రావాలి అని చెప్పారు. బట్ ఒకటి, ఇది ఆబ్వియస్గా టాప్ సీక్రెట్గా తీసుకున్న డెసిషన్ అయితే కాదు. ఆల్రెడీ చాలా మంది లక్షల కోట్ల బ్లాక్ మనీని ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుకొని మార్చేసుకున్నారు. అప్పటికే మార్చేసుకుని ఖచ్చితంగా ఉంటారు, గవర్నమెంట్కి తెలియకుండా అనౌన్స్ చేయరు కదా. బట్ స్మాల్ స్కేల్లో బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు మాత్రం బ్లాక్ అయిపోయారు. సో వాళ్ళ దగ్గర నుండి 2016 నవంబర్ నుంచి 2017 మార్చ్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వేసిన సెర్చ్ అండ్ సీజ్లో 636 కోట్ల క్యాష్ని 7,961 కోట్ల అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ని పట్టుకున్నారు. బట్ రియాలిటీలో మనం అనుకుంటున్న లక్షల కోట్ల బ్లాక్ మనీ అయితే ఇంకా దొరకలేదు. ఎందుకంటే ఇలా బ్లాక్ మనీ దాయాలనుకునే వాళ్ళు వాళ్ళ బినామీ పేర్ల మీదే పెట్టడం అండ్ ఈ బ్లాక్ మనీని గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్గా మార్చడం చేస్తారు. సో క్యాష్ పట్టుకుందాం అంటే అది జరగదు అండ్ జరగలేదు కూడా. అండ్ బ్లాక్ మనీ బయటకు వస్తుంది అనుకొని బ్యాంకుల చుట్టూ 50 రోజులు తిరిగిన జనం కష్టం కూడా వర్క్ అవ్వలేదు. అండ్ సెకండ్ రీజన్, టెర్రరిస్టులకి ఫండింగ్ పెద్ద నోట్స్ నుంచి వెళ్తుందని. దాన్ని ఆపి వాళ్ళ దగ్గర ఉన్న మనీని యూజ్ లేకుండా అవ్వాలి అని అండ్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కి ఈజీగా దాయడానికి ఉంది అని డిమానిటైజేషన్ చేశారని చెప్పారు. ఇది సెకండ్ రీజన్. బట్ అవన్నీ మనకు వచ్చేలేదో తర్వాత చూద్దాం. కానీ ఈ 2000 నోట్ అంటే మరి ఇంకా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అండ్ స్మగుల్ చేయొచ్చు కదా. అంటే 1000 నోట్ల కంటే 2000 నోట్లు ఇంకా ఎక్కువ కరెన్సీని స్మగుల్ చేయొచ్చు కదా. సో ఈ ఆస్పెక్ట్ ని జనం ముందు నుంచి నమ్మలేదు. థర్డ్ది, ఫేక్ కరెన్సీ. ఇదైతే మన ఇండియాలో చాలా కాలం నుంచి జనం మోసం చేస్తానే వస్తున్న స్కామ్. సో దాన్ని ఆపడం కోసం కొంచెం ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్స్తో ఉన్న కరెన్సీని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పడం కష్టం. ఎందుకో చెప్తే మీరే డిసైడ్ చేసుకోండి. నేషనల్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో NCRB వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2016 డిమానిటైజేషన్ తర్వాత ఇప్పటి వరకు 245.33 కోట్ల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. 2016 నోట్ బ్యాన్ ముందు అండ్ ఆ తర్వాత 2 నెలలు కలిపి జస్ట్ 15.92 కోట్లు సీజ్ చేస్తే కమింగ్ ఇయర్స్ లో ఆ నెంబర్ ఇంకా చాలా పెరిగి 2017లో 55.71 కోట్లు, 2020లో 92 కోట్ల వరకు వెళ్ళింది. ఓన్లీ 2021-22 సంవత్సరంలోనే 79,669 పీసెస్ ఫేక్ నోట్స్ ని బ్యాంకింగ్ సిస్టమ్ లో డిటెక్ట్ చేసింది. అయితే నోట్స్ అయితే బ్యాంక్ లో దొరుకుతున్నాయి, కానీ డిపాజిట్ చేసేది ఎవరో తెలుసా? కామన్ మ్యానే దొరుకుతున్నారు. అంటే ఆల్రెడీ ఆ ఫేక్ నోట్స్ సర్క్యులేషన్ లోకి వచ్చేసాయి అండ్ వాటిని ట్రేస్ చేసి పట్టుకునేది NCRB వాళ్ళు. సో ఇక్కడ నోట్స్ దొరుకుతున్నాయి, ఇనిషియేషన్ మంచిగా ఉంది నోట్ చేంజ్ వల్ల. బట్ ఎట్ ద సేమ్ టైం పెరుగుతున్నాయి కదా ఫేక్ నోట్స్ కూడా. సో ఇది 70% వర్క్ అయింది అనుకోవచ్చు. 30% స్టిల్ స్కామర్స్ కరెన్సీని రీప్లేస్ చేయగలుగుతున్నారు. అలా చేయలేని విధంగా కరెన్సీ వచ్చి ఉంటే బాగుండేది. 30% సెకండ్ కొంచెం వర్క్ అయింది అనుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్, డిజిటల్ పేమెంట్ ని ఇంప్రూవ్ చేయడం. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, నోట్ల రద్దు వల్లే ఇండియాలో మాత్రం ఆన్లైన్ పేమెంట్స్ చేయడం అనేది బాగా పెరిగింది. అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఆన్లైన్ పేమెంట్స్ వల్లే స్విగ్గీ, జొమాటో దగ్గర నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఇవన్నీ కూడా ఇంత పెద్దగా మన కంట్రీలో క్లిక్ అయ్యాయని చెప్పొచ్చు. 2015లో $6 బిలియన్ ఉన్న ఈ కామర్స్ ఇప్పుడు 2023లో $107.3 బిలియన్ కి వెళ్ళిందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ UPI. ఎందుకంటే ఇప్పుడు కార్డ్ పేమెంట్స్ చేసినా కూడా అమ్మో కార్డ్ డీటెయిల్స్ ఎందుకు బయటికి వెళ్దామని భయపడతాం. అండ్ ఒకవేళ భయం లేకపోయినా కూడా ప్రతి చిన్న అమౌంట్కి కార్డు ఇచ్చి OTP ఎంటర్ చేసి పేమెంట్ చేసేంత ఓపిక అయితే జనానికి ఉండదు. సో ఈ యాప్స్లో అంత టెన్షన్ ఉండదు కాబట్టి మన దగ్గరే ఉండదు, స్కాన్ చేయడం కాబట్టి అంత టెన్షన్ అయితే ఉండదు. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ UPIలో ఇంకోటి రీఫండ్ ప్రాసెస్ కొంచెం బెటర్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ మనకి ఈజీగా వెతుక్కోవచ్చు. సో కార్డ్ పేమెంట్స్ కన్నా UPI పేమెంట్స్ ఈజీ టు యూజ్ పేమెంట్ సిస్టమ్. దీన్ని మనం జనం కొబ్బరి బొండాలు, టీల్ దగ్గర కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది మాత్రం నోట్ బ్యాన్ వల్లే పాసిబుల్ అయింది. అండ్ దీంట్లో ఇండియా టాప్ లిస్ట్ లో కూడా ఉందంట 48,605 మిలియన్ ట్రాన్సాక్షన్స్ తో. బట్ 2000 నోటు విషయానికి వస్తే ఇప్పుడు ఇది ముందు నుంచి ఫెయిల్యూర్. దీన్ని ATM లో ప్లేస్ చేయడానికి కూడా సెక్షన్ 24(1) ఆఫ్ ది RBI యాక్ట్ యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న ATM మిషన్స్ లో దీనికి సరిపోయేలా మోడిఫికేషన్స్ చేపించి డిమానిటైజేషన్ కూడా ఇంకా స్లోగా చేసి జనాన్ని ఇంకా రోడ్డు మీద నిలబెట్టేలా చేశాయి ఈ నోట్స్. అంటే ATM లో కూడా సరిగ్గా
అవి మార్చాలి కదా. సో ఈ 2000 నోట్ని కామన్ మ్యాన్ ఫస్ట్ నుంచి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే కరెన్సీ ఫుల్ఫిల్ చేయాల్సిన ఫండమెంటల్ ప్రాసెస్ అని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 నోట్ ఉంటే దాని వాల్యూ ఇలాగే ఉండాలి, వస్తువుల వాల్యూ వీటి డినామినేషన్స్లోనే డిసైడ్ చేయాలి అండ్ ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకుని మీడియం లాగా వర్క్ అవ్వాలని ఈ లాస్ట్ ఫండమెంటల్ పర్పసెస్ని ఫుల్ఫిల్ చేయడంలో ఈ 2000 నోట్ అయితే ఫెయిల్ అయ్యింది. అంటే వెళ్ళి మనం ఏదైనా 2000 నోట్ ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకుని మనకి ఇవ్వాల్సిన చేంజ్ కోసం పెద్ద యుద్ధం చేయాలి. సో ఇక్కడ అది ఫెయిల్ అయింది. కామన్ మ్యాన్ దీన్ని వాడుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే జనం దీన్ని యూజ్ చేయడం ఎప్పుడు తగ్గించేశారు. డిమానిటైజేషన్ తర్వాత 6.7 lakh crore వర్త్ 2000 రూపీస్ నోట్స్ని ప్రింట్ చేస్తే అందులో మొన్న మార్చ్కి ఓన్లీ 37.3% నోట్స్ మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇప్పటికే దీన్ని బ్యాన్ చేయడానికి రీజన్ మీకు అర్థమయ్యే ఉంటాయి. 2000 ప్రాక్టికల్ కాదు అని. బట్ నిజంగా ఇదే రీజనా గవర్నమెంట్ మళ్ళీ బ్లాక్ మనీ తీయడం కోసం స్కెచ్ చేసిందా అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ కంగారు పడకండి, ఈసారి బ్యాన్ చేసింది గవర్నమెంట్ కాదు, ఆర్బీఐ. గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోలేదు, కానీ గవర్నమెంట్కి తెలిసి ఆర్బీఐ వాళ్ళు తీసుకున్నారు. అండ్ బ్లాక్ మనీ అంటారా, 2000 నోట్స్ ప్రింట్ అవ్వట్లేదని మీకు నాకు గత 2 సంవత్సరాలుగానే తెలుసు. అలాంటి నిజం బ్లాక్ మనీ దాచే వాళ్ళకి రిస్క్ అని ముందు తెలియదు అంటారా. అండ్ నిజంగానే ప్రింట్ ఆపేసింది, 2018లోనే ఆపేసింది ఆర్బీఐ. అండ్ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ వాళ్ళు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ లిమిటెడ్ వాళ్ళ మీద ఆర్టీఐ ఫైల్ చేసి ఎన్ని సంవత్సరాలు ఎన్ని నోట్స్ ప్రింట్ చేశారని అడిగితే వాళ్ళు చేసిన ఆన్సర్ 2016-17లో 3542.991 మిలియన్ పీసెస్ ప్రింట్ చేస్తే 2018కి 46 మిలియన్ పీసెస్ మాత్రమే ప్రింట్ చేశారంట. అండ్ 2019 నుంచి అసలు ప్రింటే చేయలేదని చెప్పారు. అండ్ దీని ప్రింటింగ్కి కూడా చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. 10 రూపాయల నోట్ ఒక్కదానికి ప్రింట్ చేయడానికి 1.01 రూపీస్ అవుతుంది. 20 రూపీస్ నోట్కి అయితే పర్ నోట్ 1 రూపీ అయింది. 50 రూపీస్ నోట్కి అయితే పర్ నోట్ వచ్చేసి 1.01 రూపీస్. 100 నోట్కి అయితే ప్రింట్ చేయడానికి 1.51 రూపీస్. అండ్ 500 నోట్ని ప్రింట్ చేయడానికి 2.57 రూపీస్ అవుతుంది. బట్ వీటన్నిటికన్నా 2000 నోట్ని ప్రింట్ చేయడానికి మాత్రం 4.18 రూపీ అవుతుందంట. సో ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక్కడ 2000 నోట్ని ప్రింట్ చేయడానికి. అండ్ ఇందాక చెప్పిన 37% ఉన్న 2000 నోట్స్ కూడా టోటల్ మన కంట్రీలో ఉన్న కరెన్సీ నోట్స్లో 10.8% మాత్రమే. సో ఈ 10% కోసం పర్ నోట్ 4 రూపీస్ పెట్టి ప్రింట్ చేయడం అంత బెటర్ ఆప్షన్ అయితే కాదు. అండ్ ఒకటి అండ్ చాలా మంది ఏమనుకునే వాళ్ళంటే ఈ 2000 రూపాయల నోట్ని ప్రింట్ చేయడానికి 2000 అవుతుందని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేశారు. సో అందుకే ఈ నోట్ ప్రింటింగ్ కాస్ట్ చెప్పా. బట్ ఈ బ్యాన్ డిమానిటైజేషన్ కోసం కాదు, ప్రతి నోట్కి సర్టైన్ లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్ టైం తర్వాత యూస్ చేస్తే అవి జరిగిపోతాయని, క్వాలిటీ మెయింటైన్ చేయడం కోసం అని క్లీన్ నోట్ పాలసీ అని 1999లో తీసుకొచ్చారు. 2000 నోట్కి 6 year లైఫ్ స్పాన్ ఉంది. కానీ 2017 ముందు రిలీజ్ చేసిన నోట్స్ అన్నిటికీ లైఫ్ అయిపోయింది. సో అవి ఎలాగో లైఫ్ అయిపోయాయి, ఉన్న 10% కరెన్సీనే ఉంది, దానివల్ల పెద్ద లాస్ లేదు. సో వీటిని రీప్లేస్ చేయడానికి సరిపోయేంత లో డిమానిటైజేషన్ నోట్స్ ఉన్నాయి అని ఆర్బీఐ ఈ డిసిషన్ తీసుకుంది. దీంట్లో పొలిటికల్ వ్యూ ఏమీ లేదు. అండ్ వీటిని బ్యాన్ చేయడం వల్ల కామన్ మ్యాన్ మీద అయితే ఎక్కువ ఎఫెక్ట్ లేదు. అండ్ ఇంపార్టెంట్లీ ఇది బ్యాన్ కాదు, జస్ట్ ఆర్బీఐ వెనక్కి తీసుకుంటుంది. September 30 వరకు చేంజ్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి మీ అకౌంట్లో 2000 నోటు డినామినేషన్ ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్చేంజ్ అయితే మాత్రం పర్ పర్సన్కి 20,000 చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంట. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే గైస్, వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ. BGMI మళ్ళీ రాబోతుంది. అండ్ ఈసారి ఏవో వెబ్సైట్స్లో వచ్చిన న్యూస్ అయితే కాదు, ఏ లైవ్లోనో వచ్చిన లీక్స్ కూడా కాదు, డైరెక్ట్గా క్రాఫ్ట్ అనే చెప్పింది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ బ్యాన్ వల్ల ఏమైంది, ఏదో గేమ్ ఉందన్న పేరుకుంది తప్ప పెద్దగా ఇంట్రెస్ట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ 9 నెలల 22 రోజులు అయింది. రీసెంట్గా ఫస్ట్ క్రాఫ్ట్ అన్ వాళ్ళు BGMI లీడింగ్ క్వాలిటీ అష్యూరెన్స్ కోసం కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది చూసాక చాలా మంది గేమ్ మళ్ళీ వస్తుంది అనుకున్నారు. బట్ అప్పటికి కూడా మనకి క్లారిటీ రాలేదు. అండ్ ఇది జరిగా కొన్ని డేస్కి క్రాఫ్ట్ అన్ వాళ్ళు డైరెక్ట్గా ఇండియా గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ త్వరలోనే రాబోతున్నాం అని కూడా చెప్పారు. బట్ ఏ టైంకి ఏ రోజు రిలీజ్ చేస్తారని అయితే చెప్పలేదు. కానీ ఇది పర్మనెంట్ అన్బ్యాన్ అయితే కాదు, ఎందుకంటే గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం క్రాఫ్ట్ అన్కి రిలీజ్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ 90 days అబ్జర్వేషన్లో ఉంచుతారంట. అండ్ ఒకవేళ ఈ 3 monthsలో కనుక క్రాఫ్ట్ అన్ వాళ్ళు మళ్ళీ డేటా లీకులు చేస్తున్నాడని డౌట్ వస్తే సర్దేసి పంపించేస్తారు. అలానే 3 months తర్వాత లీక్ చేస్తే బ్యాన్ చేయరని కాదు, ఎప్పుడు లీక్ చేసినా బ్యాన్ చేస్తారు. బట్ ఈ 3 months మాత్రం బ్యాన్ చేసే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ 3 months వరకు ఇన్ గేమ్ పర్చేసెస్ కొంచెం చూసుకొని చేయండి. అండ్ గేమ్లో ఎంత టైం ఆడాలి అనే దాని మీద కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే గేమ్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. వా, ఆ గేమ్ రిలీజ్ అవ్వడం ఆ ఊహే ఎంత బాగుందో. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది, మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ 1లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. 1 week తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం.
డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి, అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు.